హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రాధా వ్లాగ్స్. ఇవాళ ముచ్చట ఏంటంటే, నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇన్స్టా స్టార్టింగ్లో నాకు తెలియకపోయినా, అంటే ఇన్స్టా చూడంగా నేర్చుకోవచ్చు అనమాట. దాంట్లో ఏముంటుంది, ఊరికేనే మనము ఒక సాంగ్ సెలెక్ట్ చేసుకుంటాము, ఏదో మనకు వచ్చింది డబ్ మాష్ కానీ లేదా యాక్టింగ్ కానీ ఏదో ఒకటి చేసేస్తాం అనమాట. యూట్యూబ్ అలా కాదు, కొంచెం కష్టంతో కూడిన పని అని ప్రతి ఒక్కరు చెప్పేదాన్ని బట్టి కొంచెం భయం వేసేది అనమాట నాకు. దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి, మన దగ్గర కెమెరాస్ లేవు, అవి లేవు, ఇవి లేవని చాలామంది అన్నారు కూడా, నువ్వు చేయలేవు, పెట్టలేవని. 500 సబ్స్క్రైబర్స్ అంటే కొత్తగా అప్డేట్ వచ్చింది యూట్యూబ్లో, అంటే ఏమో చూద్దామని చేశాను. నీకున్న వరకు చేయలేవన్నా కూడా నేను స్టార్ట్ చేసి 1 మంత్ అయ్యింది. 1 మంత్ అయ్యా కూడా 500 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఏదో ఒకటి నమ్మకంతోనే చూస్తుంటారు, వీడియోస్ బాగుంటాయని నమ్మింటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నారని నమ్ముతున్నానండి. పెద్ద పెద్ద వాళ్ళే కాదు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా చేయొచ్చు. కొంచెం చూసి నేర్చుకున్నది ఉంది, కొంచెం తెలివిగా నేర్చుకున్నది ఉంది, కొంతమంది చేయలేవని రెచ్చగొట్టడంతో నేను చేసింది ఉంది. ఏదైతే ఏముంది, యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసాం కదా, ప్రతి ఒక్కటి పుట్టుకతోనే రావు కదా. ఏదైతే ఏముందండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంక ఇవాళ ముచ్చట ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. అది చెప్పాను కదా, మోటివేషన్ వీడియోస్ ఎందుకు చేయలేదు అక్క అని అడుగుతుంటే దానికి రీజన్ చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి కొలాబరేట్ చేసింది అనమాట. అదేదో స్ట్రైక్ పడింది, 3 months దాకా చేసే కాదని. అది పడ్డం వల్లేనేమో యూట్యూబ్ స్టార్ట్ చేయలేని ఆలోచన నాకు కూడా వచ్చింది అనేది కొంచెం నాకు ప్లస్ పాయింట్ అనుకోవచ్చు. ఇప్పుడు దాంట్లో అందరూ మెసేజెస్ వస్తాయి, అన్నీ పోతాయి, నాకు ఫాలోవర్స్కి ఇది అవుతుంది కానీ నాన్ ఫాలోవర్స్కి రీచ్ అవ్వదన్నమాట. దానివల్ల మానిటైజేషన్ కూడా పోయింది దాంట్లో. అయినా యూట్యూబ్ అనేది పరిచయం అయ్యింది, అది స్ట్రైక్స్, కమ్యూనిటీ గైడ్లైన్స్ పడడం వల్లే. ఒక తరపు నుంచి అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవచ్చు. కోపం వచ్చింది స్టార్టింగ్లో, కానీ ఈ అమ్మాయిని ఏమనలేం కదా, అమ్మాయికి కూడా తెలియదు కానీ పోస్ట్ పెట్టకూడదు అనేది. ఎవరికి ఏం తెలియదు, ఇప్పుడు తెలుసుకొని ఉంటారు. అలా అని చెప్పి అమ్మాయి వల్ల వెళ్ళిపోయింది అనలేం. ఒకవేళ ప్లస్ పాయింట్ అంటే, అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క అని ఆ పిల్ల చెప్పేది, నేను కూడా వచ్చింది అని మాట్లాడుకునేవాళ్ళం. ఇంక వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళందరికీ చెప్పాను యూట్యూబ్ ఛానల్ పెట్టాను అంటే, యూట్యూబ్లో మెసేజ్ చేస్తే కావడం లేదు అక్క అన్నారు. అందుకనే మీలాంటి వాళ్ళకి అండి, ఇన్స్టాగ్రామ్లో మీరు మెసేజ్ చేస్తే నేను యూట్యూబ్లో కంపల్సరీగా వీడియో రూపంలో కానీ ఇలా మోడల్ ద్వారా కానీ చెప్తాను. అది నేను మళ్ళీ స్క్రీన్ మీద కూడా మీకు అమ్మాయి చాట్ చేసి పెడతాను. కాకపోతే అమ్మాయి సమస్య ఏంటంటే, అక్క నాకైతే ఫ్రెండ్షిప్ ఎవరితో చేసేది ఇష్టం ఉండదు, కానీ కొంతమందితోనే చేస్తాను. నాకు ఇంట్లో వర్క్తో బిజీ వల్ల, అంటే చిన్నప్పుడు ఫ్రెండ్ ఏం కాదు, ఈ మధ్య ఫ్రెండ్షిప్ అయింది. కాకపోతే అమ్మాయితో బాగా నేనైతే చాలా డెప్త్గా నమ్మేశాను. ఆ అమ్మాయి అయితే నన్ను నమ్మడం లేదు. తనకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసి పెట్టండి అక్క అనైతే మెసేజ్ చేసింది. మళ్ళీ నేమైతే మెన్షన్ చేద్దాం, ఆమె చేయమని నేను చేయను అనుకోండి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి కదా. నేనేం చెప్పాలనుకుంటా అంటే, అర్థమయ్యేలా చెప్పాల్సింది నీ ఫ్రెండ్కి కాదు, ఆ అమ్మాయికి కాదు, నీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే బాగున్న రిలేషన్షిప్ మధ్యలో పాడైపోయిందంటే రీజన్ ఏమైనా కావచ్చు. ఆ అమ్మాయి అయితే నువ్వు వద్దనుకున్నప్పుడు నువ్వెందుకు కావాలనుకుంటావు? అలాంటి వాళ్ళని దూరం పెట్టేదే మంచిది కదా. నిన్ను దూరం పెట్టాలనుకుంది, నువ్వే దూరం పెట్టేసి, దూరం పెట్టేసానే కదా, నువ్వే దూరంగా ఉండు. నేను దాని గురించి పెద్దగా వీడియో చేయలేని కూడా నాకు ఇంట్రెస్ట్ లేదండి. ఎందుకంటే ఈ అమ్మాయి చాలా బాధపడింది, నేను చాలా కనెక్ట్ అయిపోయాను అక్క, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అక్క, అమ్మాయి మాట్లాడలేదు అక్క, నాకు చాలా ఇష్టం అక్క ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేది. మా ఇంట్లో మా అత్త మామ వాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడొద్దన్నా మాట్లాడినాను. ఎందుకో ఉన్నట్టు నుండి సైలెంట్ అయిపోయింది అక్క అంటే, ఎందుకు సైలెంట్ అయిపోయి ఉంటుంది? ఇదొక గొడవ అయితే అయి ఉంటుంది కదా. అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కాకపోయినా కూడా ఏదో కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ ఏదో చెప్పింది అమ్మాయి, మొత్తం అయితే స్క్రీన్ షాట్ తీయలేదు నేను. ఎందుకు అవంతా అనేసి, ఫ్రెండ్షిప్ అనేది ఇద్దరిలో ఉంటేనే ఉంటుందన్నమాట, లేకపోతే లేదు. ఇంకొక అమ్మాయి కూడా మెసేజ్ చేసింది, ఆ అమ్మాయిది కూడా నేమ్ నాకు నోట్ తొందరగా వచ్చేస్తుందండి, ఏమనుకోవద్దండి. అక్క నాది వీడియో చేయని చెప్పి చేస్తున్నారు కదా, చేస్తా, డైలీ వన్స్ కాకపోయినా వీక్లీ వన్స్ అయినా పెడతాను. ఎందుకంటే టైం కుదరట్లేదండి, పిల్లలందరికీ హాలిడేస్ కదా, ఇంట్లోనే ఉంటున్నారు కదా. ఇంకో అమ్మాయి కూడా ఏదో యూట్యూబ్ గురించి ఏదో పెట్టింది, నన్ను ఇలా అన్నారు అలా అన్నారు అనేసి. మళ్ళీ ఇంకో అమ్మాయి కూడా అత్త మామల గురించి ఏదో చెప్పాలని చెప్పారు. అన్నిటికీ సమస్యలకన్నీ పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది కూడా.
కానీ కొద్దిగా ఓపిక అనేది ఉంటే ప్రతి ఒక్కరు ముందుకు వస్తారండి. ఇన్స్టాలో పోస్ట్ చేసేకి అవుతుంది కానీ నాన్ ఫాలోవర్స్కి పోవడం లేదు. ఇంకంతవరకు 3 మంత్స్ వరకు ఇదే కదా. కానీ యూట్యూబ్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఎందుకంటే మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసుకున్నాను. ఏది మన చేత రాదని కూర్చుంటే అట్లనే కూర్చుంటాము అని కూడా అర్థమైంది. కొంతమంది పని పాట లేదు అనుకునే వాళ్ళకి కూడా మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు పని పాట లేకపోతేనే నా వీడియోలు చేసేది. అంటే యూట్యూబ్లో వీడియోస్ చేసే ఆడవాళ్ళవి వీడియోస్ చూస్తున్నారంటే మీకు కూడా పని పాటలు ఎందుకుంటేనే కదా. మేమన్నా పని వెతుక్కుంటాను, మీరు పని మానేసి మరీ చూస్తుంటారు కదా. గంటప్పుడు పనికి మిమ్మల్ని అనల్లా, వీడియోస్ చేసేవాళ్ళనల్లా. వాళ్ళు వీడియోస్ చేసి ఈరోజు కాకపోతే రేపు కాకపోతే మొన్నాడు కాకపోతే ఏదో ఒక రోజు అయితే కనుక ఫామ్లోకి రావచ్చు, అంతే కదండి. ఎవరో ఒపీనియన్ వాళ్ళదనమాట. ఈ అమ్మాయికి అయితే ఒకటే చెప్తున్నాను పాప, నీతో చాట్ చేసిన తర్వాత నాకు కూడా బాధ అనిపించింది. డిప్రెషన్లోకి పోవాల్సిన అవసరం లేదు, ఎవరి లైఫ్ వాళ్ళది. నువ్వు ఫస్ట్ ఉంటే నువ్వు 2 రోజులు 3 రోజులు ఆ అమ్మాయి చెప్పింది ఏమంటే ఒక వారం రోజులు తిండి మానేసినారు. ఎందుకు మానేసినావు తిండి? బాగలేకుండా రోగాన్ని వచ్చి మంచాన పడి సస్తావు. వాళ్ళు వచ్చి చూస్తారా? ఏ ఫ్రెండ్ రారు, ఎవరు రారు, నీ ఫ్యామిలీనే నీకు అయ్యేది. ఆ అమ్మాయి కూడా చెప్పింది, ఆ అమ్మాయికి పిల్లలు ఒకే ఒక పాప ఏమో అంది. పాపను కూడా చూసుకోలేక మంచాన పడేంతగా నీ భర్తనా ఏమన్నా తను? నీ భర్తనే నీకు పెంచి పోషించేవానికే నువ్వు మాట్లాడకపోతే అలిగి ఎలానోగలా మాట్లాడుకుంటారు. ఎవరు? కాలేజ్ ఫ్రెండ్ నీతో మాట్లాడుతూ డ్రాప్ అయింది. లైట్ తీసుకో, వదిలేసి. నీకు సంసారం ఉంది కదా, పిల్లలు ఉన్నారు కదా. అట్లాంటప్పుడు మనం అట్లాంటి వాళ్ళకి ఏంది ఆన్సర్ ఇస్తామండి? అక్క అమ్మాయికి నీ వీడియోలు చూస్తుందక్క, నేను ఫాలో అవుతుందక్క అంటే నేను చెప్పాల్సింది అర్థమైనట్టు చెప్పాల్సిన అమ్మాయి కాదు, నీకే. ఎందుకంటే నువ్వే కదా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. ఆమె హ్యాపీగానే ఉంది కదా. అమ్మాయి హ్యాపీగా ఉన్నప్పుడు నీకేమి? ఇది నువ్వు చూసుకో, నీ భర్త కొంటి పెట్టు, నీ పిల్లల్ని చూసుకో. మైండ్ డైవర్ట్ కావడం లేదక్క. ఎందుకు డైవర్ట్ కాదు అది? ఎందుకు కాదు మైండ్ డైవర్ట్? నీకు పని లేదా, పాట లేదా? ఆ అమ్మాయి కూడా నీలాగే ఏడుస్తూ కూర్చుందా? లేదు కదా. అంటే నా పర్సనల్స్ అన్ని షేర్ చేసుకున్నా. ఓహో, నీ బాధ ఏమంటే నీ పర్సనల్స్ షేర్ చేసుకున్నావు, ఆ అమ్మాయి వేరే వాళ్ళతో చెప్తుందేమో అని భయం. అట్లాంటప్పుడు ఎందుకు చెప్పుకుంటావు? ఇప్పటికైనా బుద్ధి వచ్చింది కదా. అంటే షేర్ చేసుకునేటట్లు భయపడుతున్నావు అంటే నువ్వు తప్పు చేసావా? తప్పు చేసింటే ఇంకా తప్పదు, పోయి కాళ్ళు పట్టుకొని అడుక్కొని మాట్లాడేసుకో. ఇంకెప్పుడు జీవితాంత కాళ్ళ దగ్గరే పడిండు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అమ్మాయి తన భర్తకు అన్ని చెప్పేస్తూ ఉంటుంది అక్క అని తెలిసినా కూడా నేను తనతో మాట్లాడుతూనే ఉండేదాన్ని. కాకపోతే నా గురించి చెప్పదులే అనుకున్నాను. నేను భయపడుతున్నాను, నా గురించి చెప్పదనుకున్నాను. నువ్వు ఏదైనా తప్పు చేసావా? అందుకే అమ్మాయి నేను దూరం పెట్టిందేమో ఆలోచించాలి కదా. అంటే నేను తిట్టడం లేదు, నీ పొజిషన్ అయితే నాకు అర్థమైంది. కాకపోతే ఒకరి మీద డిపెండ్ అవ్వద్దు. ఆ అమ్మాయి వీడియో చూస్తుంటే నువ్వు చేసింది అయితే కరెక్టే. అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా పెడతా, మళ్ళీ నీకోసం పెడతా. స్టోరీలో పెట్టమన్నావు అంటే వీడియో పెట్టమన్నావు, స్టోరీలో పెడతాను. ఇప్పుడు దాంట్లో పెట్టినప్పుడు యూజ్ లేనప్పుడు మనం ఎందుకు పెట్టాలా? ఇంకొకటి, హాస్పిటల్ డబ్బులు ఖర్చు అయిపోయినాయి అక్క తన గురించి ఆలోచిస్తూ. నాకు అర్థం కానిది ఏమంటే, నీ కొంపను వదిలేసి, నీ గోడును వదిలేసి, నీ ఫ్యామిలీని వదిలేసి, నీ పాపను పట్టించుకోకుండా అన్ని చేసుకుంటూ కూడా అమ్మాయి గురించి ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు అర్థమైందా? మన రహస్యాలన్నీ ఒకరికి చెప్తే వాళ్ళు ఏ టైంలో యూజ్ చేసుకుంటారు, ఏ టైంలో బాధ పెడతారు, ఏ టైంలో ప్రేమగా ఉంటారు. ఇన్ని రోజులు నీతో హ్యాపీగా ఉంది అంటున్నావు, కాలేజ్ నుంచి నీ మనసు తెలిసిన అమ్మాయి ఇప్పుడు ఎందుకు సన్ వదిలేసింది? కానీ ఇంత జరిగినా కూడా ఆ అమ్మాయి మ్యాటర్లు ఏమో ఒక్కటి చెప్పలేదు తెలుసా ఫ్రెండ్స్. అమ్మాయి ఇలాంటిది అలాంటివి చెప్పలేదు, కానీ నాకు అమ్మాయి అంటే ప్రాణం అక్క, మాట్లాడడం లేదక్క. నాకు ఒక్కటి అర్థం కావడం లేదు, ఆ అమ్మాయి మాట్లాడకపోతే అమ్మాయి భయపడుతుందా, లేకపోతే ఈ అమ్మాయి రహస్యాలన్నీ ఎక్కడ బయట పెడుతుందని భయపడుతుందా, లేకపోతే నిజంగానే ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉందా? అంత బాండింగ్ ఉందంటే నీకు ఒకదానికి ఉంటే సరిపోదు, తనకు కూడా ఉండాలి కదా. ఏమో నీలో ఆమెకేం నచ్చలేదు. ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఆ అమ్మాయితో మాట్లాడడం, ఈ అమ్మాయి ఉంది కదా నాకు ప్రాబ్లం షేర్ చేసిన అమ్మాయి, వాళ్ళ అత్త మాకు నచ్చదంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నచ్చదంట. నచ్చనప్పుడు నువ్వు ఎందుకు మళ్ళీ మాట్లాడుతూ కూడా ఎందుకు వెంటబడుతున్నా? ఒక మనిషి వద్దు అన్నప్పుడు మరి వెంటబడి అతి ప్రేమ పెంచుకుంది ఎవరు? నువ్వే కదా. ఆలోచించావు ఎప్పుడన్నా? ఇప్పటికైనా ఆలోచిస్తున్నావా? ఇప్పటికి కూడా ప్రాబ్లం ఇదక్క అన్న దగ్గరకు వచ్చిన. నాతోనే కాదు, ఇన్స్టాగ్రామ్లో నా ఫ్రెండ్ ఇంకో పాపతో కూడా షేర్ చేసుకుంది. కానీ అమ్మాయి
ఆ అమ్మాయి కూడా మెసేజ్ చేసింది నాకు, అక్క ఈ ప్రాబ్లం అంటక్క పోస్ట్ అంట చేస్తావా అని. మీకు ఇంకోటి తెలియని విషయం ఏమంటే, ఇట్లా వీడియో చేస్తే ప్రమోషన్ డబ్బులు ఇస్తా అక్క. తల్లి నీ డబ్బు కాదే తల్లి, ఫస్ట్ నువ్వు మారు. ఆ డబ్బు ఇవ్వకపోతే రేపు సంపాదించుకోవచ్చు. ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. మరి ఎట్లా అనకూడదండి, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేను యూట్యూబ్లో ఆ కంటెంట్ని ఈ కంటెంట్గా వాడుకుంటున్నా. ఎందుకంటే నా స్వార్థం నాది, నాకు వీడియో కావాలి. ఇంకొకటి, అమ్మాయి నా నేమ్ మెన్షన్ చేయొద్దని కాబట్టి సరే పెడతా, స్క్రీన్ షాట్ ఒక్కడే పెడతా, నేమ్ లేకుండా స్క్రీన్ షాట్ పెడతా, కంపల్సరీ పెడతా. నీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే యూట్యూబ్లో కూడా ఆ అమ్మాయి ఫ్రెండ్ కూడా, నా ఫాలోవర్స్ కూడా సగానికి సగం అంతా ఇక్కడ నా ఫ్యామిలీ వాళ్ళకంటే ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు యూట్యూబ్లో ఉన్నారు. గ్రూప్లో షేర్ చేస్తాను కదా, అది అక్కడి నుంచి వచ్చినారనమాట. ఆ అమ్మాయి కూడా ఉంది ఇందులో, ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. ఇద్దరు కంపల్సరీ పెట్టినవన్నీ చూస్తారనేది కూడా నాకు తెలుసు. ఇద్దరులో ఎవరో ఒకరు మారండి. నన్ను అడిగితే నా ప్రాబ్లం షేర్ చేసిన అమ్మాయి మారాలనుకుంటా. ఎందుకంటే నువ్వు తప్పు చేసిన అనడం లేదు, కానీ ఆ అమ్మాయికి ఏదో నచ్చలేదు, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏమో, నీతో మాట్లాడద్దన్నారు కదా, వదిలేసి. నీకు నీ ఫ్యామిలీ ఉంది కదా, నీ భర్త, నీకు ఒకే పాప అంటున్నావు. మైండ్ డైవర్ట్ అవడానికి ఏదో ఒకటి చెప్పకండి. ఏం చెప్తావు? నీకు మైండ్ డైవర్ట్ అయ్యాక ఇంట్లో పని లేదా, పాట లేదా నీకు? అక్క నువ్వు ఏది చెప్పినా కూడా చేస్తాను అన్నావు కదా అక్క, నువ్వేం చెప్పినా కూడా చేస్తాను, నాకు అది రైట్ అనిపిస్తుంది అక్క. ఎందుకంటే వీడియోస్ చూసినాను, ఇంతకుముందు మోటివేషన్ వీడియోస్ చేశాను, ఈ మధ్య చేయడం లేదు. కాకపోతే చెప్పక్క అడుగుతున్నావు కాబట్టి నేను ఒకటే చెప్తా. ఇంకొకసారి చెప్తాను, ప్రమోషన్ వీడియో అయితే కాదు అక్క, ఇది ప్రమోషన్ వీడియోనా, నేను ప్రమోట్ చేయక అమౌంట్ ఇది కాదు. నేను ప్రమోషన్ వీడియోస్ 3 months దాకా ఆపేస్తున్నాను, ప్లీజ్ దయచేసి ప్రమోషన్ వీడియో కాదు. అమ్మాయి ఎందుకు కొంచెం బాధపడింది కాబట్టి డే అండ్ నైట్ మెసేజ్ మీద మెసేజ్ చేస్తుంది. ఆ అమ్మాయి ఒప్పుకుంటే ఆ అమ్మాయి పేరు కూడా పెడదామని అనుకున్నాను. ఎందుకంటే బుద్ధి వస్తుంది. ఒకరు మన చీ ఠూ పో అన్నాక మనం కూడా అదే చీని తీసుకోవాలా, అదే పో అన్న మాటను తీసుకోవాలా, ఠూ అన్నది కూడా తీసుకోవాలా. కానీ మనం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది ఎలా ఉండాలంటే, నువ్వు వద్దు అన్న మనిషి ఏదో ఒక్క రోజు నీ అవసరం పడుతుంది, నేను తప్పు చేసినాను అని రిలీజ్ కావాలి. కానీ నువ్వు పెట్టే టార్చర్కి ఆ అమ్మాయి ఇంకొకటి బ్లాక్ చేసిందంట. ఆ అమ్మాయి కూడా బ్లాక్ చేసేది, బ్లాక్ చేసుకొని పోవచ్చు. అన్బ్లాక్ చేయడం, తీయడం, అన్బ్లాక్ అంటే నీతో ఆడుకుంటుంది, నీ ఎమోషన్స్తో ఆడుకుంటుంది. అలానే వాళ్ళ ఇంట్లో చెప్తున్నా, నీతో మళ్ళకుండా ఉండలేదు, అలానే నేను వదులుకోకుండా ఉండలేదు. కాబట్టి దయచేసి ఇట్లాంటి వాళ్ళకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ లైఫ్ నువ్వు సెట్ చేసుకొని హ్యాపీగా మీ ఆయనతో, మీ పాపతో, నీకు వీలు కుదిరినప్పుడు చేయలేకపోయినావు కదా, అమ్మాయితో కూర్చోబెట్టి మాట్లాడచ్చు కదా. అంటే రోజు అది చేస్తానక్క, నాతో మాట్లాడదు ఆయన అంటే, నీతో మాట్లాడడం అంటే ఏంటి? మీ ఇంట్లోనే ఉండాలా, లేకపోతే నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో ఉంటావా? అట్లయినా ఓకే అంటుంది. ఫ్రెండ్షిప్ చూసినా కానీ ఇంత పిచ్చి ఫ్రెండ్షిప్ అయితే నేను చూడలేదు. నాకే తగులుతారేమో ఇట్లాంటి వాళ్ళందరూ. ఆయన పాప నేనేం తప్పులు పట్టడం లేదు, నువ్వు జెన్యున్గానే ఉన్నావు, నువ్వు హ్యాపీగానే ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ఫ్రెండ్ అని అంగీకరించావు. కాకపోతే ఆ అమ్మాయి ఏ ప్రాబ్లమ్స్ నేను వద్దనుకుందో, నేనైతే అదే వద్దనుకుంటా. నన్ను వద్దని ఒక్కసారి అనుకుంటే నేనైతే వద్దని అనుకుంటా. చీటు అనే వరకు ఉండను నేను. ఎవ్వరేమి ఒక పూట పస్తుంటే తినమ్మా అని పెట్టారు, మనమేం వాళ్ళకి పెట్టాం. నాకు నచ్చినట్టు నేను బతుకుతా, నీకు చెప్తా, నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎంతసేపు మాట, అర్ధగంట 1 గంట మాట్లాడారు, ఫ్రెండ్ కానీ ఎవరైనా అర్ధగంట 1 గంట. బంధువులు వచ్చిన వాళ్ళే 1 రోజు ఉంటే 2 రోజులు వెళ్ళిపోతారు. నీ ఫ్యామిలీ ఏది ఉంటుంది? నువ్వు డిప్రెషన్ లేకపోయినా హెల్త్ పాటు చేసుకుంటే ఎవరు చూస్తారు చెప్పు? సో నేను చెప్పేది లాస్ట్ ఫైనల్ ఒకటే, నీకు నచ్చినట్టుగా నువ్వు వద్దు. ఆ అమ్మాయికి నువ్వు వద్దు కదా, వద్దు. ఇప్పటికే ఆ అమ్మాయి కాదు మారాల్సింది, నువ్వు వద్దనుకున్న వాళ్ళని వద్దు, లైట్ తీసుకో. హ్యాపీ నువ్వేదో అనుకుంటున్నావు, చెప్పేస్తుందేమో, నీ ప్రాబ్లమ్స్ చెప్పినావు, నువ్వు ఒక మనిషికి షేర్ చేసేటప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉండాలి. చెప్తుందేమో అని ఇన్ని రోజుల తర్వాత తెలిసిందా నీకు? వాళ్ళ రిలేషన్షిప్ దగ్గర ఆమె చెప్పే మాటలు బట్టి, కాలేజ్ అంటే ఇప్పుడు పాప అంటే నాకు తెలిసి ఒక 8 years ఉండొచ్చు, ఆ అమ్మాయి చెప్పిన దాన్ని బట్టి ఎస్టిమేట్ చేసి. అయినా ఎందుకబ్బా, మన ఫ్యామిలీ మనకుంది, చూసుకోవాలంతే. నాకు మనసుకు అమ్మాయి గుర్తొస్తుందక్క, మాట్లాడటం లేదక్క. ఏ లవరా, నీ మొగుడా? కాదు కదా. ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వు, లేదని చెప్పలేదు, ఫ్రెండ్షిప్ వాల్యూ ఇవ్వాలి. కానీ వద్దు అని పోతుంటే నువ్వు పట్టుకొని ఎన్ని రోజులు పోతావు? ఏమో ఈ మాట అడగలే, నువ్వు రిచ్చా పూరా కదా, అమ్మాయి రిచ్చా పూరా ఏమో, అది కూడా అయిండొచ్చు కదా, నువ్వు నచ్చలేదేమో.
అట్లాంటప్పుడు లైట్ తీసుకుని ఇప్పటికైనా ఈ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళి దగ్గర ఇప్పటికి 8 మంత్స్ అవుతుందంట. 8 నెలల నుంచి నువ్వు ఆమె టెన్షన్ ఏమో కానీ నీ భర్తకి, నీ పిల్లలకి, నీ మనసుకి, నీ మైండ్కి, నీ హాస్పిటల్కి దీనిలకే సరిపోతుంది నీ బతుకంతా. ఆమె హ్యాపీగా ఉంటుంది, హ్యాపీగా పోతుంది అంటుంది. నేను గుడికి వెళితే టెంకాయ కూడా కొడతాను అక్క ఆ పాప పేరులో. ఈ పాప మాత్రం నా గురించి ఏంది ముక్కదా అక్క. మేమిద్దరూ కలిసి అమ్మవారి గుడికి వెళ్తుంటిమి, మేమిద్దరూ కలిసి అక్కడికి వెళ్తుంటిమి, సినిమాలకు వెళ్తుంటిమి, పార్కులకు వెళ్తుంటిమి. ఇప్పుడు ఆ సినిమాలో పోయి కూర్చోపో, ఆ పార్కులోకి పోయి కూర్చోపో, ఏడ్చుకో. నువ్వు ఏడుస్తావు అమ్మాయి చూస్తుందా? చూడదు కదా. సో ఇవాళ వీడియో అయితే ఇదే అండి. మీకు నచ్చినట్టయితే అడగాల్సిన అవసరం లేదు, మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. ఏం పెద్దగా బయట వీడియోస్ ఏం చేసింది ఏం లేదు. ఇలా చిన్నగా తీసిన వీడియోస్కే 500 మంది సబ్స్క్రైబ్ చేశారంటే నాకు కూడా సో హ్యాపీ. వాళ్ళైతే చాలా హ్యాపీగా ఉన్నా. నాకు ఇంకో స్టెప్ ముందుకు తీసుకొని ఇంకొన్ని వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. ఇన్స్టాలో 70K ఫాలోవర్స్ వచ్చినా కూడా అంత హ్యాపీగా ఫీల్ కాలేదు నేను నిజంగా. అంటే దీంట్లో 500 మందికి సబ్స్క్రైబ్ అంటే అక్కడ కష్టం లేదు. అంటే కష్టం లేదు అంటే లేదని కదా, ఏదైనా కష్టం ఉంటుంది. అది ఈజీ మెథడ్ అనమాట. ఇది కొంచెం కష్టమే, ఎడిటింగ్ చేయాలి. రాని వాళ్ళకి ప్రతి ఒక్కటి కష్టమే అన్నమాట. అందుకు నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే సపోర్ట్ చేస్తారని ఫీల్ అవుతున్నాను నేనైతే కదా. ఒకవేళ మీకు నచ్చలేదా, ఇది నచ్చలేదక్క అని చెప్పండి. కానీ నేను ఇట్లనే మాట్లాడతా. అక్క నువ్వు ర్యాష్గా మాట్లాడతావు. నేను ఎందుకు ర్యాష్గా మాట్లాడతాను? నిజం ఉన్నదే చెప్తున్నా నేను. మీకు ఇప్పుడు ఈ అమ్మాయి కూడా అంతే. రాత్రి ఏదో సడన్గా అనేసా. అమ్మాయికి అంత లేనప్పుడు వెళ్ళిపోవచ్చు కదా అన్నప్పుడు, అక్క అట్లా అనద్దక్క, నా బెస్ట్ ఫ్రెండ్ అక్క, నా క్లోజ్ ఫ్రెండ్ అక్క, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే నువ్వు ఎల్కేజీకో నర్సరీకో బ్యాగ్ పట్టుకొని పోతే ఇద్దరు శివుడు ముక్కలు వేసుకొని పోతే అది చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంటే. ఈమె కాలేజ్ ఫ్రెండ్ అంతే. అంటే నాకు తెలిసి కాలేజీలో నుంచి జరిగినవన్నీ నువ్వు ఎన్ని చెప్పినా అమ్మాయికి, ఆ అమ్మాయి ఇవన్నీ తీసుకొని ఆమె ప్లస్ పాయింట్ అయిపోయింది, నీకు మైనస్ పాయింట్ అయిపోయింది. నీకు నాకు తెలిసినది ఒకటే, నీ గుట్టంతా తీసుకొని పోయి ఆమె చేతిలో పెట్టినావు. ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, నాకు నువ్వు వద్దు అంటే మళ్ళీనే వస్తుంది కాళ్ళు పట్టుకొని బతికి ఎన్నాళ్ళు బతుకుతావు. ఇప్పుడు ఫోన్ చేయకపోతే 2 రోజులనే మర్చిపోయే జనరేషన్ ఇది. నువ్వు కాళ్ళు పట్టుకొని చేతులు పట్టుకొని ఇప్పటికి కూడా కరగని అమ్మాయిని ఎందుకు కరుగుతుంది? లైట్ తీసుకోవాలంటే నీ గురించి ఎవరన్నా ఏమైనా చెప్పుకొని ఏదైనా చేసుకొని ఇప్పటికైనా ఇట్లాంటి ఫ్రెండ్షిప్ అక్కడ కట్ చేసేసి ముందుకి ఒక స్టెప్ తీసుకొని, కష్టం అనిపిస్తుంది అనుకో, ఒకవేళ కష్టం ఏదైనా కష్టమే అనిపిస్తుంది ఒక మనిషితో చాలా అడిక్ట్ అయినప్పుడు, లైట్ తీసుకొని నీ వర్క్లో నువ్వు బిజీ అయిపో. 1 month 2 monthsలో నువ్వు 8 నెలల నుంచి బాధపడుతున్నావు. నేను చెప్పిన మెథడ్లో వర్క్ లేదు కదా, ఇంకోటి ఏదో ఒక పని చూసుకో. లేదు ఫోన్ తీసుకోవడం, నొక్కడం. అక్క నేను చూడక్క ఎన్ని ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఇప్పుడు నువ్వు చెప్పే మాటవి నేను ఇన్బాక్స్లో మెసేజ్ చేసి ఎందుకు మాట్లాడలేదమ్మా అని అడగల. అవసరమా? వదిలేసేయండి అబ్బా ఇట్లాంటి వాళ్ళని. ఏందో బతికేది 3 రోజులు, మన ఫ్యామిలీతో హ్యాపీగా బతుకుదాం. ఫ్రెండ్స్ తొక్కరు బంధువులు కూడా అట్లే ఉన్నారులే అనుకోండి. ఇప్పుడు నాకు కూడా ఒకటి అడిగింది పాప, అక్క అన్ని లైట్ తీసుకుంటావా, నువ్వు లైట్ తీసుకుంటావా? నేను లైట్ తీసుకుంటా. ఇన్స్టాను యూట్యూబ్ వాడతా నుంచి లైట్ తీసుకుంటాను, ఎందుకంటే అందరినీ చూస్తాను, నాకు మంచి స్వభావము. బంధువులు అయితే పైసలు ఉంటే వస్తారు. ఫ్రెండ్షిప్ అయితే నువ్వు క్లాస్గా ఉన్నావా, డబ్బు ఉందా లేదా, నేను రమ్మంటే ఎక్కడికైనా వస్తుందా లేదా, 10 మంది తిరగడానికి గ్రిప్గా వస్తారా లేదా, ఇదే చూస్తాను. సో నేను అట్లాంటి వాళ్ళకైనా దూరంగానే ఉంటాను. ఉన్నారు నాకు ఫ్రెండ్స్, ఉన్నారు చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. మా అమ్మ వాళ్ళు పోయినప్పుడు కలుస్తాను, ఉంటాను, పోతాను అంతే. అయినా మన గురించి పట్టించుకోవడం గురించి మనం కూడా మాట్లాడకూడదు అనేది నా ఒపీనియన్. నువ్వు కూడా అలానే ఉండు అని చెప్తా పాప. నేను ఫ్రెండ్స్ ఎరక్కంటే ఉన్నారు అని చెప్పా పాపకు కూడా. సో మన ఫ్రెండ్స్ మనల్ని అనుకునే వాళ్ళతో మనం వద్దు అనుకునే వాళ్ళకి ది ఎండ్ అనేసి పడదొప్పుదాం అంతే కదా. ఎట్లా వాళ్ళు ఉన్నారే బాబు. నువ్వు ఏడ్చినంత మాత్రాన రాదు, కాల్చినంత మాత్రాన రాదు. ఏం చేస్తావు? ఏం చేయలేం, లైట్ తీసుకోవడమే. సో నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్స్టా స్టోరీకి కూడా షేర్ చేస్తాను. ఒకవేళ నీ ఫ్రెండ్ చూస్తుందేమో, అక్కడ పెట్టక్క. ఆ అమ్మాయి దీన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుంది, చూస్తుంది కూడా.
నీ పిచ్చేమంటే అది దీంట్లో షేర్ చేసే కదా, దాంట్లో షేర్ చేస్తుంది కదా అంటే చూసింది. నా బాధ అర్థమైంది, నీ బొంద అర్థమైంది. పిచ్చి ముఖం దాన. రాత్రి అంతా చెప్పిన, పొద్దున్న లేచి సీతకు రాముడు ఏం కావాలని అన్నట్టు ఉండాలి. పొద్దున కూడా ఒక 100 మెసేజ్లు పెట్టింది ఫ్రెండ్స్. దాంట్లో ఒక 3 దానికేం రిప్లై ఇచ్చింది. ఎందుకంటే ఏడ్చుకుంటా పెట్టింది, వాయిస్ మెసేజ్లు పెట్టింది. నేను అక్కడికి బ్లాక్ చేద్దాం అనుకున్నా, ఏంది ఫ్రెండ్షిప్ గోల్ అని. కానీ బాధ అనిపించింది. ఎవరైనా ఒకటే కదా, అమ్మాయి ఎంత ఫేస్ చేసిందో, ఎంత కనెక్ట్ అయిపోయిందో డిప్రెషన్. సో లైట్ తీసుకో, హ్యాపీగా ఉండు. నీ పాపతో మీ ఆయనతో హ్యాపీగా ఉండు. ఈవినింగ్ అయ్యేసరికి ఎక్కడైనా పో, మర్చిపో. అన్నీ ఇక్కడ పెట్టుకో. ఇక్కడ వరకు తీసుకున్నావు కాబట్టి ఇట్లా తీసి పడేయలేకపోతున్నావు. వాళ్ళు ఇక్కడ దాకే పెట్టుకున్నారు, నేను లైట్ తీసుకున్నారు. సో హ్యాపీ, ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ పాప. నువ్వు ఇంకా మళ్ళీ ఆమె చూసిందో లేదో అని మళ్ళీ నన్ను అడగొద్దు. చూసిందో లేదో నాకు చూసేంత ఓపిక లేదు. మళ్ళీ పోయి తీసుకొని పోయి ఆ పాపంతో కూర్చోబెట్టి చూడు 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 అంటే నీ మీద ఆ పాప కసి వచ్చి ఈ కత్తితో తీసుకొని పొడిచేస్తుంది. లైఫ్ అంటే ఒకరి మీద డిపెండ్ అవ్వడం కాదు, ఒకరే ఫ్రెండ్షిప్ కాదు, ఒకరే బంధువు కాదు, ఏం కాదు. నీకు నువ్వు ఫస్ట్ ఆ అమ్మాయిని లవ్ చేస్తుంటే నేను లవ్ చేసుకో పాప, నువ్వు హ్యాపీగా పైకి వస్తావు. సో ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, ఒకవేళ నేను తప్పుగా ఏమని చెప్పింటే అది కూడా కామెంట్ చేయండి. సారీ రాదక్క, నీ ముచ్చట్లో ఇది రాంగు అని చెప్పండి, కరెక్ట్ చేసుకుంటా. సో లైక్ షేర్ చేయండి. మీ ఇంట్రెస్ట్ సబ్స్క్రైబ్ అబ్బా. 500 వచ్చినా అంటే ఇంక 500కి ఇంకా 5 months అవుతుంది. ఈ వాచ్ ఓవర్స్ ఏంటో తిరగడమే లేదు. అది ఎట్లా కూడా నాకు తెలియడం లేదు. ఒకవేళ మీకు తెలిసింటే యూట్యూబ్ గురించి ఇన్స్టాలోకి వచ్చేసి మెసేజ్ చేయండి అబ్బా. ఒకవేళ అర్థమైనట్టు చెప్పే వాళ్ళు ఉంటే. యూట్యూబ్లో చూసాను అనుకోండి, అక్క వాట్సాప్ నెంబర్, నాకు వాట్సాపే లేదు. ఈ ఇన్స్టాను యూట్యూబ్ ఒక్కటి వాడుతున్నా, అది చూసుకుంటున్నాను. సో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అబ్బా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. 500 సబ్స్క్రైబర్స్కి నేను చెయ్యలేను, పెట్టలేను అన్న వాళ్ళందరికీ కూడా, చాలా చీప్గా చూసిన వారికి కూడా, మీకు కూడా చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఏం చేస్తుంది, ఏంటి పోతాయి, ఏం తెలుసని, ఏమున్నాయని, తన దగ్గర ఏమున్నాయని, ఒక కెమెరా ఉందా, ఒకవేళ రిచ్గా కట్టే శారీ ఉందా అన్న వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు అనేవాళ్ళు నేను పడేదాన్ని, కానీ నాకు అదే తొలిమెట్టు అనుకుంటాను. తొలిమెట్టు నాకు అదే. ఇట్లా కూడా రారు అనుకున్నాను, కానీ భయం అన్ని పక్కన పెట్టే వచ్చా. ప్రత్యేకంగా మా బంధువులకు మాత్రమే. బయట వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. సో పాప, నీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ యువర్ ఫ్యూచర్ మమ్మీ. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.